సో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కంప్లెయింట్ చేసేది ఏంటంటే, నేను ఆబ్వియస్‌లీ చాలా కష్టపడి చదువుతాను. బట్ చదివిందేది కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోలేను. ఆల్మోస్ట్ చదివిందంతా మర్చిపోతాను. ఎగ్జామ్ టైమ్ వచ్చేసరికి బ్లాంక్ అయిపోతుంది మైండ్. కంప్లీట్‌గా కాకపోయినా మోస్ట్‌లీ మర్చిపోవడం అయితే అందరి విషయంలో జరుగుతూనే ఉంటుంది. సో, దీనికి రీజన్ ఏంటి? అండ్ దీన్ని ఓవర్‌కమ్ చేయడం ఎలా? సో, ఫాస్ట్‌గా మెమరైజ్ చేసుకోవడానికి డిఫరెంట్ టిప్స్ ఇస్తూ ఈ వీడియో చేశాను. సో, ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, హలో గైస్, వెల్కమ్ టు ఎక్స్‌ప్లోర్. దిస్ ఈజ్ విశాలాక్షి. సో, వీడియోలోకెళ్ళిపోయే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంక స్టార్ట్ చేసేద్దాం. పార్టీషన్ స్టడీ. సో, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి, లేదా ఈరోజు నేను ఈ లెసన్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కూర్చొని కంటిన్యూయస్‌గా హవర్స్ కొద్దీ చదువుతూనే ఉంటారు. సో, కంప్లీట్ చేయడం ఓకే. బట్ అలా అని అంత కంటిన్యూయస్‌గా చదివితే అదసలు ఎంతవరకు ఎఫెక్టివ్‌గా ఉంటుంది? అంటే చెప్పాలంటే అసలు కంటిన్యూయస్‌గా చదవడం అనేది వేస్ట్. ఎందుకంటే నార్మల్‌గా హ్యూమన్ బ్రెయిన్ వచ్చేసి ఒక దాని మీద కేవలం 45 మినిట్స్ మాత్రమే కాన్సంట్రేట్ చేయగలుగుతుంది. దాని తర్వాత అటెటెటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా బుక్ ఓపెన్ చేసి కూర్చుంటారు. స్టార్టింగ్ మంచి ఇంట్రెస్ట్ మీద స్టార్ట్ అవుతారు. సో, బట్ లాస్ట్ వరకు అంతే ఇంట్రెస్ట్‌తో చదువుతారా? లేదు కదా! మధ్యలో ఆబ్వియస్‌లీ ఏ మూవీస్ గురించో, లేదా యూట్యూబ్‌లో వీడియోస్ గురించో, ఇన్‌స్టాలో మీమ్స్ గురించో, వాట్సాప్‌లో మెసేజెస్ గురించో ఏదో ఒక ఆలోచనలైతే వస్తుంటాయి గదా! సో, అలానే ఈజీగా డైవర్ట్ అయిపోతాం. సో, అందుకే మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం నెసెసరీ. సో, అలా అని బ్రేక్స్ తీసుకొని చదువుతాం ఓకే. బట్ దీనికి మెమరైజేషన్‌కి రిలేషన్ ఏంటి అంటే, యాహ్! బ్రేక్స్ తీసుకుంటారు. బట్ దట్ టూ ఇన్ ఎ ఆర్గనైజ్డ్ వే. సో, ఎలా అంటే ఇప్పుడు ఈ టెక్నిక్ వల్ల మీకు చదవడం ఎఫెక్టివ్‌గా అవుతుంది. యాస్ వెల్ యాస్ మెమరైజేషన్ కూడా అవుతుంది. సో, అది ఎలా అంటే అదే పార్టిషన్ స్టడీ. సో, ఇందులో మీరు ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే, మీ కాన్సెప్ట్‌ని లేదా మీరు చదివేదాన్ని పార్టిషన్ జేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్' అనే లెసన్‌ని చదువుతున్నారు మీరు రోజు. సో, ఫస్ట్ అసలు అందులో ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి చూసుకోండి. సో, అందులో ఉన్న కాన్సెప్ట్స్ వచ్చేసి ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ టర్మ్స్ ఎక్స్‌ప్లనేషన్, దెన్ ల్యాబ్ యాక్టివిటీ, రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్, మిర్రర్ ఫార్ములా డెరివేషన్, సైన్ కన్వెన్షన్స్, మాగ్నిఫికేషన్ ఫార్ములా డెరివేషన్, ప్రాబ్లమ్స్. సో, ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని పార్టిషన్ చేయండి అండ్ రీడ్ ఇట్ బై పార్ట్. అంటే ఫస్ట్ థియరీ పార్ట్ అంతా తీసేసుకుందాం. సో, ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, టర్మ్స్ ఎక్స్‌ప్లనేషన్, ల్యాబ్ యాక్టివ్ ఈ 3ని ఒక గ్రూప్ చేసుకుందాం. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 3 చదివేయండి. చదువుకున్నాక అప్పుడు ఒక బ్రేక్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రే డయాగ్రామ్స్. సో, కాన్వెక్స్, కాన్కేవ్ 2 రే డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత టేక్ ఎ బ్రేక్. అండ్ ఫైనల్లీ డెరివేషన్. మిర్రర్ ఫార్ములా డెరివేషన్ చేసుకోండి. తర్వాత టేక్ ఎ బ్రేక్. సో, ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది లెసన్ అయిపోయింది కాబట్టి వన్స్ మెమరైజ్ చేసుకోండి. అసలు నేను ఇప్పటివరకు ఏం చదివాను? చదివింది ఎంతవరకు గుర్తుంది? అన్న దాని మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా మర్చిపోయినట్టు గానీ, పర్ఫెక్ట్ అవ్వనట్టు గానీ అనిపిస్తే ఒకసారి మళ్ళీ ఆ టాపిక్ ఓపెన్ చేసి మళ్ళీ చదవండి. సో, ఇప్పుడు అందులో పర్ఫెక్షన్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయండి. సైన్ కన్వెన్షన్స్, మాగ్నిఫికేషన్ ఫార్ములా, టేక్ ఎ బ్రేక్ అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్. సో, ఫైనల్లీ లెసన్ అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మెమరైజ్ చేయండి. అసలు నేను ఏం చదివాను అని చెప్పేసి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 100% కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది. ఈ చాప్టర్ మొత్తం నేను కంప్లీట్ చేశాను అని. ఇన్ కేస్ ఒకవేళ ఇప్పటికీ కూడా మీకు ఇంకా డౌట్ ఉంది. సో, ఒకవేళ పర్టిక్యులర్‌గా ఈ కాన్సెప్ట్ నాకు డౌట్ అంటే ఓపెన్ చేసి చదివేయండి. లేదు బట్ స్టిల్ నాకెక్కడో భయమేస్తుంది. అంతా చదివినట్టే ఉంది అని అనుకుంటే దెన్ ఓకే. టెంపరరీగా లీవ్ ఇట్. అండ్ నెక్స్ట్ డే నెక్స్ట్ చాప్టర్ చదువుతారు అండ్ నెక్స్ట్ చాప్టర్ చదువుతారు. సో, ఫైనల్లీ 3 చాప్టర్స్ అయిపోగానే ఇప్పుడు ఇంకొకసారి 3 చాప్టర్స్‌ని మెమరైజ్ చేసుకోండి. చేసుకొని ఒక మాక్ టెస్ట్ లాంటిది తీసుకోండి. సో థాట్ ఇంక మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే 3 టైమ్స్ మీరు ఆల్రెడీ మెమరైజ్ చేశారు కాబట్టి, ఇంకా దాన్ని మీరు మర్చిపోయే ఛాన్సే ఉండదు. అండ్ ఎగ్జామ్ కూడా రాసారు కాబట్టి, ఎందులో అసలు మీరు వీక్ ఉన్నారో మీకు తెలుస్తుంది. సో థాట్ కవర్ చేసేసుకోవచ్చు. సో ఇది పార్టిషన్ స్టడీ కాన్సెప్ట్. టైమ్ పొజిషనింగ్. సో, మోస్ట్‌లీ మీరందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. మనం స్టార్టింగ్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఒక పీక్స్‌లో ఉంటది ఇంట్రెస్ట్. బట్ తర్వాత చదివే కొద్దీ డిగ్రేడ్ అయిపోతుంటుంది. సో, కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అండ్ ఎండ్ చేసేటప్పుడు ఫోకస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, అందుకే మీరు ఈసారి స్టడీ ప్లాన్ ఎలా ప్లాన్ చేస్తారంటే, స్టార్టింగ్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉండేటట్టు చూసుకోండి.
సో దట్ వాటికి ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనే వాటిని ఎక్కువ ఫోకస్డ్‌గా చదువుతాం కాబట్టి, సో దట్ ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్‌ని ఎక్కువ ఫోకస్డ్‌గా కవర్ చేస్తారు కాబట్టి మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఫీడ్ అయ్యి ఉంటుంది. మెయింటైన్ ఏ నోట్స్. సో, మీరు చదివేటప్పుడు ఎప్పుడూ ఒక నోట్స్ మీ పక్కన పెట్టుకోండి. సో, మీరేదైనా కాన్సెప్ట్ చదివిన తర్వాత మీకు ఏం అర్థమైంది అనేది సింప్లిఫై చేసి షార్ట్ వర్డ్స్‌లో ఆ నోట్స్‌లో రాసుకోండి. సో, ఇలా రాయడం వల్ల మీకు రివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. యాస్ వెల్ యాస్ అసలు మీకు ఏం అర్థమైంది అనేది మీ ఓన్ వర్డ్స్‌లో రాసుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి మెమరైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. యాస్ వెల్ యాస్ బాగా గుర్తుంటుంది. సో, ఇది 100% ఎఫెక్టివ్‌గా వర్క్ చేసే టిప్. కాబట్టి డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. చేంజ్ ద వే ఆఫ్ లెర్నింగ్. సో, మీరేదైనా లెసన్ గానీ, ఏదైనా కాన్సెప్ట్ గానీ చదువుతున్నారు. సో, అది ఎంత కష్టపడి చదివినా, ఎంతసేపు చదివినా కూడా మీకు బుర్రకెక్కట్లేదు అంటే, సో, దెన్ అప్పుడేం జేయాలి? సో, సింపుల్. చేంజ్ ద వే ఆఫ్ లెర్నింగ్. సో, అసలు ఫస్ట్ మనకేదైనా గుర్తుండాలంటే, అది మనకు అర్థం అవ్వాలి గదా! ఆ కాన్సెప్ట్ అనేది మనం అర్థం చేసుకుంటేనే మనకది గుర్తుండడం. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దెన్ గుర్తుండడం అవన్నీ సెకండరీ. సో, కాన్సెప్ట్ పర్ఫెక్ట్‌గా అర్థమైతే డెఫినిట్‌గా గుర్తుంటుంది. సో, ఇప్పుడు మీరు కూర్చొని చదువుతుంటే అది మీ బుర్రకెక్కట్లేదంటే దెన్ ట్రై అనదర్ వే. అంటే యూట్యూబ్‌లో ఏదైనా ఎక్స్‌ప్లనేషన్ వీడియో చూడండి. లేదా యానిమేటివ్ ఎక్స్‌ప్లనేషన్ ఉన్న ఏదైనా వీడియో చూడండి. లేదా ఫ్రెండ్‌ని ఎవరినన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడగండి. లేదా ఆ టాపిక్‌కి సంబంధించి డిస్కస్ చేయండి. సో, ఇలా వేరే వేస్‌లో ట్రై చేయండి. మీకు 100% అర్థమైంది కాన్సెప్ట్ అంటే దెన్ డెఫినెట్‌గా గుర్తుంటుంది. బీ ఫోకస్డ్. సో, మనం చదివింది గుర్తుండాలంటే దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్ వచ్చేసి ఫోకస్. చదివేటప్పుడు కంప్లీట్‌లీ ఫోకస్డ్‌గా చదవాలి. సో దట్ ఇంకెప్పటికీ మర్చిపోలేం. బట్ మనందరికీ ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే అసలు ఫోకస్డ్‌గా ఎలా ఉండాలి? సో, చదవాలి, టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి, టాపర్‌గా ఉండాలి అని చెప్పేసి థాట్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి. బట్ బుక్ ఓపెన్ చేయాలంటే చెప్పలేనంత బాధ. బుక్ ఓపెన్ చేస్తాం, చదువుతాం. బట్ స్టిల్ మైండ్‌లో అన్నీ ఏవో ఆలోచనలు. ఈజీగా డైవర్ట్ అయిపోతాం. అస్సలు ఫోకస్ కుదరదు. సో, ఇలా ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తుంటాం. స్టడీస్ అనే కాదు, డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో, ఎందులోనన్నా కూడా ఫోకస్ చేయలేకపోవడం జరుగుతుంటుంది. సో, మరెలా ఫోకస్డ్‌గా ఎలా ఉండాలి అంటే, సొల్యూషన్ ఈజ్ టు డూ మెడిటేషన్. యాహ్! ఫోకస్‌ని కానీ, కాన్సంట్రేషన్‌ని కానీ ఇంప్రూవ్ చేయాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయడం వల్ల ఉన్న ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్ క్లియర్స్ మైండ్. సో, మైండ్‌లో ఉన్న చెత్తంతా పోతే మనం చాలా హ్యాపీగా చదువుకోవచ్చు. అండ్ ఇదొకటే కాదు, మెడిటేషన్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన ఐక్యూ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ లాంటివి ఇంకా బెటర్‌గా ఇంప్రూవ్ అవుతాయి. యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ లాంటివన్నిటి నుంచి రిలీఫ్ పొందొచ్చు. కామ్ మైండ్‌కొచ్చేయొచ్చు. సో, కామ్ మైండ్ అంటే ఫుల్ ఫోకస్డ్‌గా చదవచ్చు. సో, అందుకే ట్రై టు ప్రాక్టీస్ మెడిటేషన్. సో, ఈ ఎగ్జామ్స్‌కి చదివేటప్పుడు ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నాయి. కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. సో, ఈ కొన్ని రోజుల్లో ఉన్న పోర్షన్ అంతా పక్కా పర్ఫెక్ట్‌గా కంప్లీట్ అవ్వాలంటే ఫోకస్ మాత్రమే కాదు, ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది ఉండాలి. మీరు కరెక్ట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నట్టయితే ఉన్న ఈ టైంలోనే పోర్షన్ అంతా కవర్ అయ్యి పర్ఫెక్ట్‌గా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. సో, మీకు హెల్ప్ అయ్యే అలాంటి స్ట్రాటజీస్ చెప్తూ ఈ వీడియో చేశాను. హౌ టు స్టడీ ఫర్ ఎగ్జామ్ ఇన్ ఎ షార్ట్ టైమ్ అని ఈ వీడియో చేశాను. సో, ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో, వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. యాస్ వెల్ యాస్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. సో, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్.